హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేసే ప్రయత్నం ఉంది. దాంట్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కొత్త మిత్రులకు ఆహ్వానాల్లో పెద్ద ఎజెండా, భారత్ చరిత్ర గతిని మార్చడమే మోడీ లక్ష్యం, మత రిజర్వేషన్లకు మంగళం, పాక్ ఆక్రమిత కాశ్మీర్పై కన్ను, మరిన్ని సంస్కరణలతో ముందుకు, ఏకపక్ష నిర్ణయాల వెసులుబాటుకు యోచన, ఎన్డీఏ కూటమి కొత్త జవసత్వాలు, పాత కక్షల పక్కన పెట్టి పార్టీలకు ఆహ్వానాలు, ఇప్పటికే నితీష్ కుమార్ ఎన్డీలోకి, ఎన్సీపీ శివసేనలపైన ఆకర్షణ మంత్రం, కేజ్రీవాల్తో కూడా పొత్తుకు ప్రయత్నాలు, సొంతంగా బిల్లులు ఆమోదించుకునే వెసులుబాటు కోసం కమల్నాథుల వ్యూహం అన్నట్లు ఒక వార్త. అంటే ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కొత్త మిత్రుల కోసం ఆహ్వానాల్లో ఒక పెద్ద ఎజెండా ఉందట. భారత చరిత్ర గతిని మార్చడం మోడీ లక్ష్యం, ప్రతి బిల్లును సొంతంగా ఆమోదించుకోవడానికి సంఖ్యాబలం పెంచుకోవడం కోసం పాత శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే, పాత కక్షలను పక్కన పెట్టి చేసుకునే అవకాశాన్ని చూస్తున్నట్లు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలు భారత చరిత్ర గతిని మార్చాయనన్నాయి. ఈ ఎన్నికల అనంతరం భారత్లో దేశీయంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పలు సంస్కరణలకు కేంద్రం తెరతీయనుంది. అలాగే అంతర్జాతీయంగానూ భారత ప్రాముఖ్యత మరింత ద్విగుణీకృతం కానుంది. స్వతంత్రం లభించి 75 ఏళ్లు గడిచాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన రాజ్యాంగంలోని పలు అంశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణకు అనువుగా లేవని ఇప్పటికే మేధావి వర్గాలు, ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్న రాజ్యాంగానికి కొన్ని కీలక సవరణలు ఈ వర్గాలు ప్రతిపాదించాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి సహకారం లేకుండా ఏకపక్షంగా మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేపట్టే అవకాశం లేదు. ఈ కారణంగానే రానున్న ఎన్నికల్ని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తుంది. గత 10 ఏళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ భారత చరిత్రలో పలు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది. పెద్ద నోట్ల రద్దు నుంచి దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానం అమలు, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్కి రాష్ట్రం హోదా వంటివి సాధించింది. అలాగే పౌరసత్వ బిల్లును అమల్లోకి తెచ్చింది. విదేశీ చొరబాటుదారులను నియంత్రించింది. పాకిస్తాన్ భూభాగంలో చొరబడిన మరీ తీవ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. G20 దేశాల నాయకత్వం వహించింది. దశాబ్దాల తరబడి భారత్కు కలగా మిగిలిన అంతర్జాతీయ సమితి భద్రతా మండలిలో స్థానానికి ప్రయత్నం చేస్తున్నట్టు. కొత్త మిత్రులకు ఆహ్వానం పెద్ద ఎజెండానే భారత చరిత్ర గతిని మార్చిందట. సరే, మీరు కొత్త మిత్రులకి ఆహ్వానించవచ్చు, మీ హక్కు, మీ పార్టీ హక్కు, అది రాజకీయంగా ఏదైనా. భారత చరిత్ర గతిని మార్చడం అంటే ఏంది? భారతదేశంలో అట్టడుగు వర్గాలకి ముందుకు దిగడానికి మీరు 10 సంవత్సరాల్లో చేసిన కృషి ఏంది? మీరు రాబోయే మళ్ళీ గవర్నమెంట్ ఏదో మూడోసారి వస్తుంది అంటున్నారా? మూడోసారి వస్తే ఏం చేయబోతుంది? చరిత్ర మార్చడం అంటే భారతదేశం అనేది జనాభాపై ఆధారపడింది. 132 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ఇప్పటికీ పేదరికం శాతం అదే ఉంది. పేదలు అదే ఉంది. వాళ్ళ బతుకులు ఏం మారలేదు. మీరు ఏదో ఉద్ధరిస్తారు, ఏదో చేస్తారు, ఏదో అంతర్జాతీయ వ్యవహారాలు చెప్తారు తప్ప అట్టడుగున గ్రామాల్లో ఉన్న ప్రజలు అదే పేదరికం, అదే తిండి దొరకని పరిస్థితులు ఉంటే, అదే విద్య దొరకని పరిస్థితులు ఉంటే, అదే మౌలిక వసతులు లేని పరిస్థితులు ఉంటే, దానికి సంబంధించి ఏమైనా మీరు చరిత్ర మారిసినట్టుగానే రాజ్యాంగాన్ని మారతాం, లేకపోతే రామాలయం కడతాం, కాదు. వీటితోని జనాలకి కడుపు నిండదు, వీటితోని పేదరికం పోదు. మీరు చరిత్ర మారుతానంటే ఏదో అనుకుంటారు. చరిత్ర మారుతానంటే రాజ్యాంగం మారటం ఇవి కాదు. రాజ్యాంగాన్ని ఏదైనా ఉంటే సవరణలు మీరు కాదు, మొదటి నుంచి మారుస్తూనే ఉన్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేయాలి, ప్రజల్ని పైకి తెచ్చే పరిపాలన చేయాలి. కింద ఉన్న అట్టడుగున ఉన్న ప్రజల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తే ఆ చరిత్ర మార్చినట్టయితే. మీరు 10 సంవత్సరాల్లో ఏం చరిత్ర మార్చారు? కానీ ఒకటే మీరు డబ్బా కొట్టుకొని మేము వచ్చాక విదేశాల నుంచి దాడులు ఎప్పుడున్నాయి? విదేశాల నుంచి దాడులు అంటే పొద్దున్నైతే మనకి యుద్ధాలు ఉండేది ఏంది గతంలో? మేము సర్జికల్ స్ట్రైకులు చేసినాం, మేము 370 రద్దు చేసినాం, మేము జమ్మూ కాశ్మీర్ని రాష్ట్ర హోదా ఇచ్చినాం. వీటితోని జనాలకు కడుపు నిండదు. జనాలకు కడుపు నిండాలంటే కొన్ని స్కీములు పెట్టాలి, ప్రజలకు ఉపాధి కల్పించాలి. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఉన్న చట్టాలు అమలు లేదు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం అమలు అయ్యే పరిస్థితి లేదు చక్కగా. రకరకాల ఇబ్బందులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో తెచ్చింది చారిత్రాత్మకమైన హిస్టారికల్ చట్టాలు అవి. ఆర్టీఐ చట్టం కానీ, ఆహార భద్రతా చట్టం కానీ, నరేగా చట్టం కానీ, వీటిని చక్కగా అమలు చేసే పరిస్థితి ఉన్నా కొంత పేదల పైకి వచ్చే పరిస్థితి ఉంటుంది. వాటికి తోడు మీరు ఏమైనా కొత్త చట్టాలు తెస్తారంటే 10 సంవత్సరాల్లో పేదలకు సంబంధించి ఒక చట్టం తెచ్చింది లేదు. జన్ధన్ ఖాతాలని నా ఖాతా నేనే తీసుకోవాలి, నా ఖాతాలో నేను డబ్బులు వేసుకోవాలి. అదేం స్కీము? స్వచ్ఛ భారత్ అంటారు. నా రోడ్లు నేను ఊడ్చుకోను, నా ఇల్లు నేను ఊడ్చుకోవట్లేదు, రోజు శుభ్రం చేసుకోవట్లేదా? మా ఊరు మాకు శుభ్రం చేసుకోవడం తెలదా? నువ్వేదో పెద్దగా దాంట్లో వృద్ధి అంటే మేము అసలు ఇప్పటిదాకా శుభ్రంగా లేనట్టు, ఇప్పటిదాకా స్నానం చేయనట్టు, ఇప్పటిదాకా మంచిగా లేనట్టు, మోడీ వచ్చాకనే శుభ్రంగా ఉన్నాడు, స్వచ్ఛ భారత్ అని పెట్టిండు. ఇది కాదు. మీరు చేయాల్సింది ఉపాధి కల్పించాలి. ప్రజలకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇస్తే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి మీరు అవకాశాలు ఇస్తే అది
చేసినట్టు కానీ వీరు ఏదేదో చేసి ఏదేదో చెప్పి ఇదంతా మళ్ళా గోల్మాల్ చేసే వ్యవహారాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప వేరే ఏం లేదు. వేడెక్కిన వ్యూహాలు వార్ రూమ్ సిద్ధం, ఇక్కడి నుంచే సమన్వయం, ముఖ్య నేతలంతా అక్కడే మకం, ప్రతిపక్షాల ఎత్తుగడలకు ధీటుగా వ్యూహాలు, సీట్ల మార్పిడిపై సిట్టింగులతో సమన్వయం, కొలిక్కిరాని మంగళగిరి నెల్లూరు వ్యవహారం. ఇది వేడెక్కిన వ్యూహాలు అంటే ఏపీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి వేడెక్కిన వ్యూహాలని వార్ రూము ఏర్పాటు చేశారు వైసీపీకి సంబంధించి, ఇక్కడ నుంచి అన్ని సమన్వయం చేస్తారు. ఇంకోటి ఆపరేషన్ పల్నాడట, మళ్ళీ పట్టు కోసం టీడీపీ స్కెచ్, నరసరావుపేట, మాచర్ల, పెదకూరపాడుకు కొత్త అభ్యర్థులు, పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో విజయానికి వ్యూహాలు, అంగబలం అర్ధబలంతో ఢీకొట్టాలని తెలుగుదేశం సన్నద్ధం. పల్నాడులో మళ్ళా పాత పద్ధతిలో తెలుగుదేశం పార్టీ స్టాండ్ అవ్వాలని చూస్తారంటే మళ్ళీ పట్టు కోసం టీడీపీ పట్టు, అక్కడ ఆర్థిక అంగబలం ఉన్న వ్యక్తులను పెడతారట. ఆర్థిక అంగబలంతో పాటు ప్రజాబలం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్థిక బలం, ఇండస్ట్రియలిస్టులు, డబ్బులు ఉన్నోళ్ళు చూసి అట్లా దెబ్బతింటున్నాం. మీరు ఆర్థిక బలం అంగబలంతో పాటు ఫస్ట్ ఉండాల్సింది ప్రజాబలం, ప్రజా అభిమానం ఉన్న నాయకుడిని పెట్టండి. ఎవరినో ఎన్ఆర్ఐని తీసుకొచ్చి పెట్టి వాడిని కోట్లు ఏమంటే ప్రజలు వేసే పరిస్థితి లేదు. చైతన్యం వచ్చింది. మీరు గతంలో చేసిన రాజకీయాలు వేరు, ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది, చైతన్యం పెరిగింది, ప్రజల్లో ఇమీడియట్గా రియాక్షన్ వచ్చింది. కాబట్టి ఇది ఆపరేషన్ పల్నాడట. ఇంకోటి నాణ్యమైన చదువు కోసం ఎడెక్స్తో ఒప్పందం, 12 లక్షల మందికి అందుబాటులోకి 2000 కోర్సులు, అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు జారీ, ప్రతి అడుగులోనూ రైట్ టు ఎడ్యుకేషన్ పాత నినాదమని, రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్యా హక్కు ఇప్పుడు కొత్త, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం, రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది కొత్త నినాదం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే వాస్తవం అది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అయిపోయింది, అది పాత రోజులు. ప్రతి ఓడు స్కూలు పంపిస్తాడు, ప్రతి ఓడు ఏదో 10th వరకు 7th వరకు చదువుతుండు, చదివిస్తున్నారు ఎంత పేదవాళ్ళు అయినా. కానీ ఆ చదువు ఉపయోగకరంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లే, అది ఇవ్వాలి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అక్షరాస్యత పెంచిన 70% 80% ఏంటంటే సంతకం పెట్టవచ్చినోడు కూడా మన దేశంలో అక్షరాస్యుడిగానే పరిగణిస్తారు. ఆ అక్షరాస్యత దేనికి ఉపయోగపడుద్ది? ఏదైనా ఉపాధికో ఉద్యోగానికో ఉపయోగపడాలి. వాడు బతకడానికి బతుకుదేరుగా వాడు చదివిన కోర్సు ఏదైతే ఉందో ఆ విద్యార్థి చదివిన కోర్సు వాడు బతకడానికి ఉపయోగపడాలి. అది రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని కొత్త నినాదం ఇచ్చాడు. రైట్ టు ఎడ్యుకేషన్ నుంచి రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇది చాలా అద్భుతమైన నిర్ణయం. 12 లక్షల మంది విద్యార్థులకు 2000 ఇంటర్నేషనల్ కోర్సులు అట తీసుకొచ్చిండు. ఎడెక్స్ అనే సంస్థతోని ఆన్లైన్, ఇప్పుడు బైజూస్ ఎట్లా ఆకాశ్ ఎట్లా ఉన్నాయో ఇది ఎడెక్స్ అనే ఒక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో వివిధ కోర్సులకు సంబంధించి ఆన్లైన్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు, ఆన్లైన్లో కోచింగ్ ఇస్తారు. వాళ్ళతోని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఒప్పందం చేసుకుంది. దాదాపు 12 లక్షల మంది ఏపీకి సంబంధించిన విద్యార్థులు వాళ్ళ దాంట్లో శిక్షణ తీసుకునే అవకాశం ఉంది. అక్కడ 12 లక్షల మంది వన్స్ శిక్షణ తీసుకున్నట్టే ఇంటర్నేషనల్లో ఏ దేశంలో ఎక్కువ అవకాశాలు ఉంటే ఉపాధి అవకాశాలు ఆ దేశాలకు పోవడానికి వాళ్ళకి ఆ విధంగా తర్పిదిస్తారు, ఆ విధంగా స్కిల్స్ డెవలప్ చేస్తారు. ఇది ఒక విధంగా రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఒక ముందడుగు పడ్డట్టు. ఎందుకంటే మన తెలంగాణలో చూస్తే గత 10 సంవత్సరాలుగా యూనివర్సిటీలు నిర్లక్ష్యం చేయబడ్డాయి, స్కూల్స్ నిర్లక్ష్యం చేయబడ్డాయి, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. వాటి మీద మాట్లాడిన దిక్కు లేదు, రివ్యూ చేసిన దిక్కు లేదు తెలంగాణలో. ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 5 సంవత్సరాల నుంచి చాలా ఫోకస్డ్గా దృష్టి పెట్టి దానిపైన అనేక రకాలుగా రివ్యూలు చేసి కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఎప్పటికప్పుడు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియానికి ఐబీ సిలబస్ని పెడుతూ ఇట్లా కొత్త ఒక ట్రెండెడ్గా గ్లోబలైజ్డ్గా ఏదైతే కోర్సులు ఉన్నాయో గ్లోబలైజ్డ్గా వచ్చిన ఎడ్యుకేషన్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వారు అక్కడ కోర్సులను తీసుకురావడం, అక్కడ కరికులంని చేంజ్ చేయటం, ఎన్సీఆర్టీ సిలబస్ని పెట్టడం ఇట్లాంటివి చేసిండు. అంటే వాస్తవంగా రేపు భవిష్యత్తు కాలంలో ఏపీకి సంబంధించిన ఏపీలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలో ఏ దేశంలో పోయినా నిలదొక్కుని అక్కడ ఉపాధి అవకాశాలు పొందే అవకాశాన్ని ఆయన వాళ్ళకి ఆ స్కిల్స్ని ఇస్తాడు. ఇది చేయాల్సింది. మేము గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం అని తెలంగాణలో చెప్పినట్టు కాకుండా మేము చదువు ఇచ్చినాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినాం. ఎడ్యుకేషన్ ఇచ్చినాం అనేది వేరు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినాం, వాడిని కాళ్ళ మీద నిలబడేటట్టు చేసినాం, వాడు ఏ దేశంలో పోయినా ఆ స్కిల్స్తో బతికే తెలివినిచ్చినాం అని అంటే అది తెలివి, అది ప్రభుత్వం యొక్క పరిపక్వత, అది మంచి ప్రభుత్వం యొక్క పరిపాలన. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. 12 లక్షల మంది విద్యార్థులు అంటే మామూలు విషయం కాదు. 12 లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలోని 2000 కోర్సులకు సంబంధించి నిన్న ఒప్పందం చేసుకున్నట. ఇక్కడున్న పిల్లలకి స్కిల్స్ పెంచడం కోసం ఇది ఒకటి. ఇంకోటి టైము ప్లేస్ మీరే చెప్పండి, జనం నాడి తెలుసుకుందాం రండి, భూమ్ దుకాణాల వద్దకు వెళదాం, మీ పాలనపై ఏమంటారో విందాం,
మీరు ఎంచుకున్న ఇళ్లకే వెళదాం. బాదుడే బాదుడు స్పందన ఏంటో చూద్దాం. శంకారావంలో జగన్కు నారా లోకేష్ సవాల్. టైము ప్లేసు ఇది సినిమా కాదురా నాయన. ఇది సినిమాల డైలాగులు. టైము ప్లేస్ చెప్పు, నువ్వు చెప్పిన ప్లేస్కే వస్తా, నువ్వు చెప్పిన టైంకే వస్తా అని ఏదో సినిమాలలో ఉంటుంది. ఆ సినిమా డైలాగులు నువ్వు కొడితే ప్రజలకు ఏం చేస్తున్నావో చెప్పు. ఎందుకు ఊరికే కొట్లాట? వాళ్ళు ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేదు, నువ్వేం చేస్తావు అది చెప్పాలి. కానీ టైము ప్లేస్ చెప్పు, సొక్కాలు మడతపెట్టు, కుర్చీలు మడతపెట్టు. ఆయన సొక్కాలు మడతపెట్టంటే నువ్వు కుర్చీలు మడతపెట్టు. ఈ మడతలతోని జనాలకు ఏమొస్తుంది? టైము ప్లేస్ చెప్పు. కొట్టుకుంటారా? ఇది యుద్ధమా? ఇది నీది ఆయనది రాజ్యమా? ఇది ప్రజలకి ఏం చేయబోతారు? ప్రజలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ చేసినా ప్రజలకు సేవ చేయడానికి ఉందని మేము చెప్పుకుంటారు వాళ్ళు. మరి ఆ ప్రజలకు ఏం చేస్తారో ఏడ్చేదానికి ఊక ప్లేస్ చెప్పు, ఇది చెప్పు, వాడు సైకో, ఈడు సైకో, ఇదే మాటలు మాట్లాడేది. ఇది లోకేష్ సంబంధించి శంకారావం సభలో మాట్లాడినదాన్ని ఆంధ్రప్రభ ఒక వార్తగా ఇచ్చింది. నెక్స్ట్ ప్రజాశక్తి పేపర్ చూద్దాం. కదం తొక్కిన కష్టజీవులు, గ్రామీణ భారత్ బంధు, పారిశ్రామిక సమ్మె సక్సెస్, దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు, కార్మికులు, మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతామని ప్రతిన జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన. మోదీ ప్రభుత్వం ముదనష్టపు విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, శ్రామిక ప్రజానీకం పిడికిలెత్తింది. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధరను చట్టబద్ధమైన గ్యారంటీ కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానికి అప్పగించడాన్ని ఆపాలని, కార్మికుల హక్కులను హరించే 3 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, వినాశకరమైన విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలన్న నినాదాలు హోరెత్తాయి. ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్లో గ్రేటర్ నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో వీధులను శ్రామిక మహిళలు ఆక్రమించారు. భారత్ బంద్ దేశంలో అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసింది. నిన్న జరిగిన భారత్ బంద్కు సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్గా ప్రజాశక్తి కదం తొక్కిన కష్టజీవులట, గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మె, దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు, కార్మికులని వార్త వేసింది. అందుబాటులోకి 2000 కోర్సులు, ఎడెక్స్ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎడెక్స్తో ఒప్పందం విషయంపై ప్రత్యేక వెబ్సైట్ని ప్రారంభించిన దానికి సంబంధించి ఒక వార్తని ప్రధానంగా దీంట్లో ఆంధ్రప్రభ పేపర్లో వేశారు. అటకెక్కిన గోదావరి డెల్టా ఆధునీకరణ, 1000 కోట్ల పనులు కాగితాలకే పరిమితం. కాలువల మెరకదేరి ఏటా వేలాది ఎకరాల్లో పంట, అంటే కాలువలన్నీ బూడిపోయినాయట. రబీలో సాగు ఎద్దడితో తీవ్ర అవస్థలు, ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం. అటకెక్కిన గోదావరి డెల్టా ఆధునీకరణ అంటే మోడర్నైజేషన్. గోదావరి డెల్టాను ఆ సిల్ట్ అది ఉంటుంది కదా, ఆ కాలువలకు సంబంధించి సిల్ట్ ఉంటే ఆ సిల్ట్ తీస్తే నీళ్లు సాఫీగా పోతే అక్కడ పంటలు పండే అవకాశం ఉంది. అదంతా అటకెక్కిందట. 1000 కోట్లు కేటాయించింది, కాగితాలకే పరిమితమైంది అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఒక వార్తని ఆ ప్రజాశక్తి పేపర్ ప్రధానంగా ఇచ్చింది. ఇది ప్రజాశక్తిలో వచ్చిన వార్తలు. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి విద్యలో వండర్, ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. 2000కు పైగా కోర్సులను వర్చువల్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ అని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. MIT, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ అందించే కోర్సులను ఇక్కడి నుంచే ఉచితంగా నేర్చుకునే అవకాశం. తద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేషన్. 12 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఎడెక్స్ కోర్సులు. నాణ్యమైన విద్యలో మనం వెనకబడితే మిగతా వారు ముందుకెళ్తారు. అందుకే దేశంతో కాకుండా ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉద్యోగాలు, మంచి జీతాలు సాధ్యం. 4-5 ఏళ్లలో వీటి ఫలాలు కనిపిస్తాయి. మానవ వనరులపై పెట్టుబడికి ప్రాధాన్యం. ప్రాథమిక స్థాయి నుంచే ఉన్నత విద్య వరకు ఊహించని సంస్కరణలు చేపట్టాం. యువతను గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం. 2035 నాటికి ఏపీలో 10th విద్యార్థులు IB బోర్డు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు అని ఎడెక్స్తో ఒప్పందం. రాష్ట్ర విద్యారంగ చరిత్రలో సువర్ణాధ్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం. రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన ప్రభుత్వ విధానం. నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పేదరికాన్ని నిర్వహించవచ్చు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని ఇక్కడ కోట్ చేస్తూ సాక్షి పేపర్ విద్యలో వండరట. 2000కు పైగా వర్చువల్ కోర్సుల్ని, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కోర్సులను వర్చువల్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్. MIT, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ యూనివర్సిటీ అందించే కోర్సులు కూడా ఉన్నాయట అందులో. ఇది 12 లక్షల మంది విద్యార్థులకి హార్వర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, MIT లాంటి సంస్థల్లో ఉన్న కోర్సులు ఆ స్థాయిలో ఇక్కడ కూర్చొని ఏపీలో కూర్చొని వర్చువల్గా నేర్చుకునే అవకాశాన్ని ఎడెక్స్ సంస్థను ఒప్పందం చేసుకొని పూర్తి ఉచితంగా 12 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఆ కోర్సులు అందిస్తుంది. ఆ స్కిల్స్ని డెవలప్ చేసి వాళ్ళని పంపిస్తే ఒక 3-4 ఇయర్స్లోనే ఆ ఫలితాలు వండర్గా బయటికి రాబోతున్నట్టు, వండర్ అని చెప్పి విద్యలో వండర్ అని అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. వాస్తవంగా 12 లక్షల మంది విద్యార్థులు స్కిల్తో బయటకు వస్తే వాళ్ళు దేశ విదేశాల్లో రకరకాల ఉద్యోగాలలో
సెటిల్ అయితే ఆ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో ఇది చేయాల్సింది. విద్యలో అద్భుతాలు సృష్టించడం అంటే ఇది. మన ఇప్పుడు ఇప్పుడు ఈ మామూలుగా వేరే రాష్ట్రాలు ఎట్లున్నాయి, ఇతింది కంట్రీలో ఉన్న రాష్ట్రాలతోనే పోటీ పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కాదు మనం పొట్లాడాల్సింది, ప్రపంచంతోనే పోట్లాడాలి, ప్రపంచంతో పోటీ పడాలి. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలి అనే ఉద్దేశాన్ని తీసుకొచ్చిండు. ఇది ఉచితంగా గొర్రెలు బర్రెలు ఇచ్చే స్కీమ్ వల్ల కంటే ఇది బెనిఫిట్ అయ్యేది. నువ్వు ఉచితంగా ఒక 20 గొర్రెలు ఇస్తే మన దగ్గర తెలంగాణలో ఇచ్చారు. 20 గొర్రెలు ఇస్తాను, పందులు ఇస్తాను, ఈ జీవాలు ఇస్తాను, ఈ కాదు. ఆడిస్తే ఆ ఊరు దాటి బయటికి పోడు. ఈ కోర్సులు నేర్పితే వాడు ప్రపంచం చూస్తాడు, ప్రపంచానికి పోతాడు, అభివృద్ధి అవుతాడు, విజ్ఞానం నేర్చుకుంటాడు, ప్రపంచాన్ని చూపించే స్థాయికి ఎదిగిపోతాడు. ఆ ఊరిని, ఆ ఇంటిని, ఆ లైఫ్ స్టైలే మారిపోద్ది. అట్లాంటి వ్యవస్థని తీసుకురావడానికి కృషి చేస్తుండే. ఇది చాలా అద్భుతమైన నిర్ణయం. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చాలా ఫోకస్డ్గా దృష్టి పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తేయటం కానీ, ఐబీ సిలబస్ తేయటం కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొచ్చి పేజ్ బై పేజ్ ట్రాన్స్లేషన్ పెట్టడం కానీ, ఇవన్నీ అద్భుతాలు. ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఎజెండాతో ముందుకు పోతున్నట్టు. ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతుంది. ఇవాళ ఒక ఇండస్ట్రీ వచ్చిందా పోయిందా, పెట్టుబడులు వచ్చినాయా పోయినాయి అని ఈ ఊకదంపుడు కంటే ఒక 12 లక్షల మంది విద్యార్థులను నువ్వు బయటికి పంపించినట్టే 12 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు అయినట్టే వాళ్ళు. ఒక రకంగా నువ్వు ఎన్ని ఇండస్ట్రీలు తెస్తే అన్ని ఉద్యోగాలు వస్తాయి. దేశ విదేశాల్లో పోయి 12 లక్షల మంది సెటిల్ అయ్యారంటే మన ఏపీ రాష్ట్రం యొక్క ఖ్యాతి ఏ విధంగా ఉంటుంది, ఏపీ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక 3-4 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఊహించుకుంటే ఏపీ ప్రభుత్వం యొక్క పాలసీ ఏందనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక వార్త. ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే. టెర్రాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు, నేర చరిత్రలు, వేమూరి కంపెనీకి పనులు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ అప్పగింత. 333 కోట్ల తొలి విడత పనుల్లో ప్రజాధనం లూటి, నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల తరలింపు. విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్. A1గా చంద్రబాబు, A2గా వేమూరి, A3గా కోగంటి. ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే అని టెర్రాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టులు అప్పగించారు. దివాలా తీసిన కంపెనీకి 333 కోట్ల రూపాయలకు సంబంధించిన పనుల్ని వాళ్ళకు అప్పగించారు. క్రిమినల్కి అప్పగించారు, నేర చరిత్ర ఉన్నోడికి అప్పగించారు. ఇది కావాలనే చేశారు అని చెప్పి నిన్న కోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. A1గా చంద్రబాబు నాయుడు, A2గా వేమూరి అట, A3గా కోగంటి అని. మళ్ళీ ఎన్నికల టైంలో మరి ఈ కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశమే అనిపిస్తుంది. ఇది ఒక వార్తగా సాక్షి పేపర్లో ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. రాష్ట్ర కోటాలో రాజ్యసభలోని 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి. 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమైన బాబు కుయుక్తులు ఫలించక చివరి నిమిషంలో పోటీ చేయడం అనేది ప్రకటన. ఇది నిన్న టీడీపీకి సంబంధించి 0 ఆట. రాజ్యసభలో ఎప్పుడు కూడా 41 ఇయర్స్ అయింది టీడీపీ ఏర్పాటై. ప్రతిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఈసారి ఒక్కళ్ళు కూడా లేరు, 0కి అయిపోయింది. ఇక ఎన్నికయ్యే అవకాశం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే లేరు. మొట్టమొదటిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా టీడీపీ పార్టీ ఉన్నది. మొన్న 3 స్థానాలు ఖాళీ అయితే 3 స్థానాల్లో 3 వైఎస్ఆర్సీపీ యునానిమస్గా ఎన్నికైంది. ఒక స్థానానికి ఫస్ట్లో ఏదో చర్చ జరిగింది, టీడీపీ పోటీ చేస్తుంది, వైఎస్ఆర్సీపీలోన అసమ్మతివాదులు ఓట్లు వేస్తారు ఏదని ఒక చర్చ నడిచింది, ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు చేయటానికి ప్రయత్నం చేసిండేదో, కాకపోతే అది బెడ్స్ కొడితే మొదటికే మోసానికి వద్ది. 3 స్థానాలకి వాళ్ళు పోటీ చేసిన బెటర్. ఒక స్థానానికి మనం పోటీ చేసి ఈ ఉన్న 18, 23 ఓట్లు ఉన్నాయి, అందులో ఏమైనా తగ్గి 15కి పడిపోతే అసలు మన దాంట్లో చీలకలు వచ్చినాయని పెద్ద ఇది ఎలక్షన్ టైంలో అని భయపడినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి 23 స్థానాలని 23 ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 18 మంది ఉన్నారు ఎన్నికల్లో ఓటు వేయడానికి. ఈ 18 ప్లస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా ఒక 20 వస్తే అప్పుడు వాళ్ళకి ఏమైనా సరిపోయాయి, ఒక 20-25 వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ స్థాయిలో వస్తాయని ఆయన ఊహించి ఏదో చేయబోయింది, వాళ్ళని ప్రలోభాలు పెట్టాలా అది ఇదని. మళ్ళీ చివరికి ఏం చేయి, ఈ 18లో ఏమైనా జారిపోయి 15కో 13కో పడిపోయిన ఒక సంఖ్య, ఓహో మన దాంట్లోనే దొంగలు ఉన్నారు ఆయన ఈ మళ్ళీ కుమ్ముగూలి మొత్తం కుప్పగూలిపోయి టీడీపీ పార్టీ వెనకల ముందే దెబ్బతినే అవకాశం ఉంటుంది అని చెప్పి భయపడినట్టు అర్థమవుతుంది. ఆగిపోయింది. ఇక 10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు. పేదలకు ఇచ్చిన ఇళ్లపై శరవేగంగా హక్కులు కల్పిస్తున్న ప్రభుత్వం 10 రోజుల్లో వ్యవధిలోనే 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు. 10 లక్షలు దాటినట్టే ఇళ్ల పట్టాలు 10 రోజుల్లో, అంటే రోజుకు 1,00,000 రిజిస్ట్రేషన్ చేస్తాను. పేదలకి పట్టాలు ఇచ్చే దాంట్లో అక్కడికే వెళ్ళి డీ పట్టాలు కాకుండా వాళ్ళకి కన్వీనియంట్ డీడ్స్ చేస్తున్నారు. కన్వీనియంట్ డీడ్స్ చేస్తూ అదే ఊరిలో రిజిస్ట్రేషను
ఇక ఎక్కడికి పోయే పని లేకుండా అదే ఊర్లో గ్రామ పంచాయతీ ఆఫీసులోనే సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి ఏ రోజుకి ఆ రోజు 1,00,000 రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఇప్పుడు 10 లక్షలు అయిపోయినాయి. చాలా శరవేగంగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్లో ఇచ్చారు. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. సాక్షిలోనే ఇంకొక వార్త ఉంటుంది. సాక్షి పేపర్లో ఈనాడులో రాసిన వార్త కౌంటర్గా ఏదో వార్త ఒకటి రాశారు. నిన్న బ్యాడ్ బ్రాండ్ అని నిన్న ఒక వార్త, అంటే పెట్టుబడులని ఎనికిపోతానని ఈనాడు పేపరు ఒక వార్త రాసింది. దానికి ఇక్కడ ఒక పోయింది మీ బ్రాండ్ ఇమేజే అని సాక్షి పేపర్ వార్త. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి రోజు అదే పనిగా తప్పుడు కథనాలను వండి వార్చే వ్రతం ఆచరిస్తున్న ఈనాడు రామోజీరావుకు బాబు పట్ల తనకున్న పిచ్చి పీక్స్కి చేరిందట. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులు చెప్పిందే చెప్పాడు, రాసిందే రాయడం చేస్తూ క్షీణిస్తున్న తన మానసిక పరిస్థితిని సిగ్గు ఎగ్గు లేకుండా ఈనాడు పాఠకులకు ప్రదర్శించుకుంటూ తన బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా పోగొట్టుకున్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లి సీఎం కుర్చీలో తన ఆత్మ బంధువు చంద్రబాబును ఉన్న ఫలంగా అందులో కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఒకే వార్తను కేవలం శీర్షిక మార్చి నెల నెల తిప్పి వండి వారుస్తున్నారు. ఈ మధ్యనే కక్ష కట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టి శీర్షికతో ఓ దిగజాడు కథనాన్ని అచ్చేసి నెల రోజులు కాకుండానే బ్రాండ్కు బ్యాండు అంటూ మళ్ళీ అదే వార్తను అటు ఇటుగా మార్చి రాసిండట. అందుకే ప్రతి నెల ఒకసారి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటూ చెప్పిందే చెప్తున్నారు రామోజీ. రిలయన్స్, అదాని వంటి దిగ్గజ సంస్థలు GIS ఒప్పందాలకు అదనంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నా కనబడటం లేదు. 3 జిల్లాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్ భారీ పెట్టుబడులు తెలియదా? బద్వేల్లో సెంచరీ ప్లే, విశాఖలో జపాన్ దిగ్గజ సంస్థ యహువాను గ్రూపు యూనిట్లు మర్చిపోతివా? ఇది అంటే పెట్టుబడులు బిర్లా కంపెనీ దాదాపు 3 జిల్లాల్లో ఆదిత్య బిర్లా పెట్టుబడులు పెట్టిందట. అదేవిధంగా బద్వేల్లో సెంచరీ ప్లే అనే సంస్థ, విశాఖలో జపాన్ దిగ్గజ సంస్థ యకాహువామా గ్రూపు యూనిట్లు మర్చిపోతారా? అదేవిధంగా రిలయన్స్, అదాని వంటి దిగ్గజ సంస్థలు GIS ఒప్పందాలకు అనుగుణంగా అదనంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయి, అది కనపట్టలేదా? నిన్న బ్రాండ్కు బ్యాండ్ అని ఒక వార్త వేసింది. అంతకుముందు కూడా అదే వార్తని కథనం హెడ్డింగ్ మార్చేసిందట. ఇది వాస్తవంగా ఏంటంటే ఇందులో రాసినట్లు రామోజీరావు గారికి వార్త రాసేటప్పుడు స్పష్టంగా ఆయన ఆత్మబంధువు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం లక్ష్యం. అది వాస్తవాలా అవాస్తవాలా, ఆ వార్త ఆయనకు ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది అవసరం లేదు. ఆ కుర్చీలో ఉన్నోడి మీద బురద చల్లి వాడిని దింపాలి, చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాలి. అది ఆయన లక్ష్యమే. దీంట్లో నిజాలు లేవు, విలువలు లేవు, జర్నలిజం విలువలు లేదు, నీతి లేదు, నియమం లేదు. బ్రాండ్ ఇమేజ్ పోయిందన్నాడు. ఇక్కడ క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. 2019-20లో GSDPలో 22.4% ఉన్న పరిశ్రమల వాటా ఇప్పుడు 23.936% పెరిగింది. అంటే పెట్టుబడులు పెరిగినాయి అన్నట్టుగా. అదేవిధంగా అదాని, అంబానీకి సంబంధించి అదాని వంటి దిగ్గజ సంస్థలు ఆల్రెడీ ఒప్పందాలు చేసుకొని పెట్టుబడులు పెడుతున్నాయట. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆడ పెట్టుబడులు పెడుతుంది. ఇవన్నీ ఏది రాయరుగా. ఓన్లీ అమర్ రాజా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎంపీ, టీడీపీకి సంబంధించిన ఎంపీ, ఆయన మీద దాడి జరిగిందంటే ఇక ఆయన అక్కడ పోతే ఇక రాష్ట్రం అంతా ఒట్టిపోయినట్టు, రాష్ట్రంలో పెట్టుబడులు రానట్టు. అమర్రాజ సంస్థ ఒకటే ఉంది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. ఆయన పోతే ఇంకొకటి రాడా? ఆదిత్య బిర్లా కంటే అమర్రాజ పెద్ద, అదాని కంటే అమర్రాజ పెద్ద. ఇది మీరు రాసే వార్త ఏంటంటే మీకు స్పష్టంగా ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, మళ్ళీ వేరే వాళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ జస్ట్ కూరలో కరేపాకు ఎట్లయితే ఆ సందర్భానికి వాడుకుంటున్నారు. ఆయన కుర్చీలో కూర్చోబెట్టుకున్న దాకా ఈ అంతా ఏదో జరుగుతున్నట్టే అనిపిస్తుంది తప్ప ఏది ఉండదు. అంత హబ్బక్యవారం, అబద్ధాలు రాయడం తప్ప ఏది లేదు. ఇది వాస్తవం. ఆయన ఆత్మబంధువు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి దేనికైనా దిగజారుతారు, ఏ వార్త అయినా రాస్తారు. అది అబద్ధం అని తెలిసినా రాస్తారు. ఇది సాక్షి పేపర్లో ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. వృద్ధులపై వాళ్ళ ఇంటి నుంచి ఓటేసి 12D ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్ను. ఇందులో దివ్యాంగులు కూడా వాలంటీర్లతో ఓట్లు కొల్లగొట్టే యత్నాలు. జగన్కు ఓటేయకపోతే పెన్షన్ రాదని భయపెట్టేలా వ్యూహం. రాష్ట్రంలో ఆ ఓటర్లు 10,60,000 మంది, ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది. ఈ వృద్ధులపై వాళ్ళ ఏం లేదు. వృద్ధులు ఏడ ఓటేసినా నిలబడి ఆడ అందరికి చూయించేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5,000 పెన్షన్ ఇస్తాడు, చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తే 5,000కి పెంచిండు ఆయన.
5,000కి పెంచాక వృద్ధులపై వలైంది, 12D ఫామ్ అయింది, ఏ ఫామ్ ఉంటుంది ఏది లేకపోతుంది. ఇంకా మీరు అన్నట్టు ఇక ఆ 12D ఫామ్ కంటే కూడా బూత్‌కి వచ్చి సూయించేస్తారు వాళ్ళు ఓటు. మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తున్నామని వేసే పరిస్థితి ఉంది ఆడ. ఎందుకంటే పెన్షనర్స్ దాదాపు 10,60,000 మంది ఉంటే 10,60,000 మంది కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసే పరిస్థితి. ఎందుకంటే రూ. 5,000 పెన్షన్ అంటే రికార్డ్ అనమాట, రికార్డ్ అది. కాబట్టి వాళ్ళు తెలుగుదేశానికి ఓట్లు వేస్తారని ఎట్లా అనుకుంటున్నారు, ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? వలైంది, వలయటమైంది. వాళ్ళ మనస్సుని జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సంబంధించిన మనసుని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో దోచుకుండు. అంటే ప్రేమపూర్వకంగా ఆయన చేసే సర్వీసు, ఆయన ఇచ్చే పెన్షన్లకి వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు. వాళ్ళు ఇంకా వేరే వాడికి ఓటు వేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దీంట్లో ఏదో వల ఉందట, నియోజకవర్గానికి 5,000 ఓట్లు ఉన్నాయట. అంటే పెన్షనర్లు వేయద్దు, 5,000 ఓట్లు మైనస్. అంటే ఇదంతా ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు, ఓడిపోయేదానికి సాకులు ఇవన్నీ. ఒకటి ఫేక్ ఓట్లని, ఇది ఇప్పుడు ఇవాళ ఇది ఇంకోటి, రేపు ఇంకోటి ఏదో చెప్పి మొత్తానికి వీటన్నిటి వలన ఓడిపోయింది, లేదా గెలిచేటోడు అని చెప్పి ఇది ఒక వార్తగా వేసింది. ఇంకోటి ఉమ్మడి మోసం అట, ప్రజలను మభ్యపెట్టడానికి అని లోకేష్ చెప్పినట్టు 3 రాజధానుల పని అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఇంకో 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాలట. విపక్ష నేత ఉన్నప్పుడు అమరావతికి జగన్ మద్దతు, గద్దెనెక్కగానే 3 ముక్కలు. రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారు. భూములు ఇచ్చిన రైతులు 4 ఏళ్లుగా వేధింపులు, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి నెట్టారు. ఉత్తరాంధ్రను మాఫియా డాన్లకు అప్పగించారు. టీడీపీ యువనేత ధ్వజం. విజయనగరం, రామతీర్థం, గంట్వాడలో శంఖారావం అన్నట్లు అశోక్ గజపతిరాజును వైసీపీ నేతలు అవమానించారు. ఆయన వంటి మంచి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారిని వదిలిపెట్టారు. అబ్బో, జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది కాసుకో అని ఆయన చెప్పిండట. ఇది చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది సిసిఎస్ పోలీసు కాంగ్రెస్ ఖాతాల స్తంభన. ఇంకోటి అయ్యో అన్నదాతలు, రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలు బీడట. 2023-24లో భారీగా తగ్గిన సాగు, 440 మండలాల వర్షాభావమే కారణం అన్నట్లు ఆంధ్రజ్యోతి ఒక వార్తని రాసింది. నెక్స్ట్ మనం దిశ చూద్దాం. దిశ పత్రికలో ఈరోజు వచ్చిన వార్తల్ని. పాపం వైసీపీ, ఎదురు దెబ్బతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ పార్టీ, ఓటమి సంకేతాలేమని పార్టీ శ్రేణుల అనుమానాలు, నేతల పక్క చూపులతో దెబ్బతింటున్న ఆత్మస్థైర్యం, ఏం చేయాలో అర్థం కాక తల్ల పట్టుకుంటున్న నేతలు అని ఒక వార్త. దెబ్బ మీద దెబ్బట, ఇది ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. ఆర్దర్కు లైన్ క్లియర్ అట. టీడీపీ గూటికి నందికొట్కూరు ఎమ్మెల్యే, వైసీపీకి మరో ఎదురు దెబ్బ. జంగాకు కీలక పదవి, టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు ఓకే, మంచి అవకాశం ఇచ్చేందుకు సిద్ధం. ఇది జంగా కృష్ణమూర్తి, ఆయన వైసీపీ ఎమ్మెల్సీ, ఆయన వైసీపీ ఎమ్మెల్యే ఆర్దరు. వీళ్ళందరినీ అసంతృప్తివాదుల్ని టీడీపీలో చేర్చుకుంటారట. దీనికి సంబంధించిన ఒక వార్త. ఇంటికి వచ్చి కొడతామంటున్నాడు అట, ఇది ఒక వార్త. ఆ కుర్చీ మడతపెట్టి మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓ సైకో అట. వైసీపీలో ఉన్న వారందరూ సైకోలే, బ్లేడ్ బ్యాచ్లే. మీరు చొక్కా మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం, మా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. కుర్చీలు మడత పెడతాం, చొక్కాలు మడత పెడతాం, మా జోలికి వస్తే ఊకోము. ఈ యుద్ధమా రా నాయన? ఇది యుద్ధం కాదు. ఏమో ఇది పనికిమాలిన మాటలు. కాకపోతే జనాలకు ఏం చేస్తుంటారో చెప్పండి రా నాయన అంటే, మా జోలికి వస్తే ఊకోం, మేము అది పొడుతాం, మేము ఇది పొడుతాం. యుద్ధం ఎవడి కోసం కావాలి? నువ్వేం చేస్తావు? జనాలకి ఏం జరుగుతుంది? జనాలకి ఏం నష్టం జరుగుతుంటే నువ్వేం లాభం చేస్తావు? అది చెప్పాల్సింది పోయి వాడు సైకో, ఈడు సైకో. ఈ సైకో ఏంది? ఈ కథ ఏంది? సైకో ఏంది? జగన్మోహన్ రెడ్డి సైకో అట. వైసీపీలో ఉన్న వారందరూ సైకోలే, బ్లేడ్ బ్యాచ్లు. ఎస్, నువ్వు అన్నది కరెక్టే అనుకో. కొద్దిసేపు వైసీపీలో ఉన్న వాళ్ళంతా సైకోలు అని నువ్వు అంటున్నావు కదా, మరి వీళ్ళెవరు? ఈయన వైసీపీ కాదా? ఆయన వైసీపీ కాదా? మరి సైకోల్ని ఎట్ట చేర్చుకుంటున్నావు పార్టీలో? రేపు చేర్చుకోవా అంటే నీ పార్టీలోకి వస్తేనేమో మంచోడు, అవతల పార్టీలో ఉంటే సైకో. ఇదే వైసీపీలో ఉన్నంతసేపు సైకో. ఇప్పుడు ఆర్దరు ఇప్పటిదాకా సైకో. ఇప్పుడు టీడీపీ కండ కప్పుకొని ఆయన మొత్తం మారిపోతాడు. ఇక ఆయన శుద్ధి చేయబడతాడు అన్నమాట. టీడీపీ ఒక మఠం, ఆ మఠంలోకి వస్తే ఇక అంతా చేసిన పాపాలన్నీ పోతే, సైకోతనం పోతే వీళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇస్తారు. మీదేమన్నా టీడీపీ పార్టీ సైకోలకు ట్రీట్మెంట్ చేసే ఇన్స్టిట్యూటా? ఇప్పుడు చాలామంది జాయిన్ అవుతారని రాస్తున్నారు కదా. మరి ఈ సైకోలందరినీ నీ పార్టీలో ఎందుకు పెట్టుకుంటున్నావు? సైకోలే కదా వాళ్ళు. నువ్వు అంటున్నావు వైసీపీలో ఉన్న వాళ్ళంతా సైకే. వైసీపీలో ఉన్న వారందరూ సైకోలే, బ్లేడ్ బ్యాచ్లు. ఈ బ్లేడ్ బ్యాచ్లని, సైకోల్ని ఎందుకు చేర్చుకుంటున్నారు?
అంటే మీ రాజకీయ పబ్బం కోసం ఎవడు మేము పడితే వాడికి సైకో అని ముద్రేసి అందులో ఉన్నాడు కాబట్టి ఇందులోకి వచ్చిందాక సైకో సైకో అనాలి. వాడు ఇందులోకి వస్తే మంచి పుణ్యాతుడు, మంచి విలువలు ఉన్నోడు, ఆణిముత్యం అయిపోదురు. ఇదే కాదు మీ నీతి. ఇది కాదు మీరు చేయాల్సింది. ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ప్రజలు జరుగుతున్నది ఏంది, జరగబోయేది ఏంది, గతంలో మీరు 15 ఏళ్లలో ఏం చేశారు, మళ్ళీ గెలిస్తే ఏం చేయబోతున్నారు, మీరు ఉద్ధరించేది ఏంది, మీరు పొడిచేది ఏందో అది చెప్పండి. ఈ సైకోలు వీటితో కడుపు నిండదు. లేదా కొట్టుకుందాం, ప్లేస్ చెప్పు, మడత పెడతాం. ఏంది మడత పెట్టేది? నీకు చక్కగా నిలబడి మాట్లాడటం రాదు, మడత పెడతాడట ఈయన. ఇది లోకేష్ సంబంధించి నిన్న శంకారావం సభలో వైసీపీలో ఉన్న వాళ్ళంతా సైకోలే అన్నాడు. మళ్ళీ ఇంకో పక్క ఇగో జంగా కీలక పదవట, ఆర్థర్కి లైన్ క్లియర్ అట, ఇంకొక ఆయనకి లైన్ క్లియర్, ఇంకోడు అందులో ఎవడైతే పనికిరాని సరికంత ఉంటుందో ఇందులో ఒకరు. మరి వీళ్ళ సైకోలు, అందులో ఉన్నవాళ్ళు ఒకళ్ళే సైకోలా? ఇది లోకేష్ యొక్క పరిణీతి, పరిజ్ఞానం. ఇది ఈరోజు ఏపీలో వచ్చిన న్యూస్ పేపర్ల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం.